చేసిన తావు మరవరు తెలంగాణ పబ్లిక్. కీడు చేసిన వాళ్ళను మర్చినా మరవకున్నా మేలు చేసిన వాళ్ళని మాత్రం గుండెలలో పెట్టుకుంటారు. ఛాన్స్ వచ్చినప్పుడు ఆ రుణం తీర్చుకోవాలని ఆరాట పడతారు. అంత మంచిగా చెప్తున్నావు, ఇంతకు వార్తేంది అంటారా? చూడుండ్రి మీరు అదేందో. సడన్ వచ్చి మూవ్ చేస్తే పరిస్థితి ఏంటి అది బాగా సేఫ్ అయింది. ఈరోజు లిటరలీ నిద్రపోతున్నాం అంటే జస్ట్ ఫ్యూచర్ కూడా మాకు ఇదే భయం వస్తుంది సార్. పిల్లల కోసం దాచుకుంటాం. ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ వచ్చి దుఃఖంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళను సంబురంలో ఉన్నప్పుడు గలవాలే అని అంటారు కదా. హాగో అందుకే హరీష్ రావు సార్ ఇంటికి హైదరాబాదితులు వచ్చిండ్రు. ఆ నడుమ హైదర్ షా కోట డ్రీమ్ హోమ్ కాలనీలా ఇండ్లు కూలగొడుతుంటే హరీష్ రావు పోయి వాళ్ళని ఓదార్చిండు కదా. వాళ్ళకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చిండు కదా. హాగో అట్లా వాళ్ళ బతుకులు ఆగం కాకుండా కొట్లాడిన హరీష్ రావుకు శనార్థి చెప్పేతానికి వచ్చిన వీళ్ళంతా మీరు చేసిన మేలు మర్చిపోలేం సార్ అని చెప్పుడే కాదు, హోలీ శుభాకాంక్షలు కూడా చెప్పిండ్రు. సార్ మీరు లేకుంటే మా బతుకులు రోడ్ల మీద పడేటి, మా పిల్ల జల్ల కూడా చెదిరిన పచ్చుల తీరయ్యేటోళ్ళు, ఆపదలుంటే దేవుని తిరిగొచ్చి మమ్మల్ని ఆదుకున్నారని చెప్పిండ్రట. వాళ్ళ బతుకులు ఆగం కాకుండా కాపాడినవు సార్ అని చేతులెత్తి మొక్కుడే కాదు, హరీష్ రావు చేతిలో ఓ మొక్క పెట్టి హోలీ శుభాకాంక్షలు చెప్పిండ్రు. కాంగ్రెస్ సర్కార్ చేయబట్టి మా ఇండ్లు లేకుండా ఏ కథ అయింది. 5 నెలల కింద హైడ్రామా నెత్తుల మీద బుల్డోజర్లు పెడితే మీరొచ్చి ధైర్యం చెప్పిండ్రు. పొద్దుగల పట్నంలంతా హోలీ పండుగల మునిగితే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కడమ బీఆర్ఎస్ పార్టోలు కార్లు వేసుకొని మూసీ నది ఏరియా హదర్ షా కోటకు పోయిండ్రు. అక్కడి పబ్లిక్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చిండ్రు. సర్కార్ మీద పబ్లిక్ లా కొట్లాడే కాదు, కోర్టులో కూడా కొట్లాడతాం, మీకు నిల్వ నీడ లేకుండా చూస్తే ఊకోం అన్నట్టు ధైర్యం చెప్పిండ్రట. మరి చూడాలి హైడ్రా మీద ఎసోంటి ఫైటింగ్ చేస్తారు. సర్కార్ బీఆర్ఎస్ పార్టీలను ఎట్లా తట్టుకుంటది అనేది ముందు తెలుస్తుంది ఇక.